పరిస్థితులు ఎట్లుంటాయో తెలుసు కదా. నేను కూడా ఏసే పిక్ చేసుకున్న టైంలో ఒక వ్యర్థమైన జీవితంతో, వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన ఆలోచనలతో, పనికి మాలిన వ్యసనాలతో ఉన్న ఒక షేప్లెస్ రాయిని తీసుకున్నాడు దేవుడు తన చేతిలోకి. ఎందుకు నా వంటి షేప్లెస్ రాయిని తీసుకున్నాడు అంటే, నాకు ఆశ ఉంది నా జీవితం మారితే బాగుండు అని. అందుకు పిక్ చేసుకున్నాడు. పిక్ చేసుకొని వెంటనే తీసుకెళ్లి మందిరం కట్టాడు యేసయ్య. ఎందుకంటే వెంటనే తీసుకెళ్లి ఆ ఏరియాలో నువ్వు సెట్ అవ్వవు. అదేమో అది ఎటువంటి మందిరము? పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన మందిరము. యేసయ్య నిన్ను చేతుల్లోకి ఎట్లా తీసుకున్నాడు? పిచ్చి పిచ్చిగున్నావు నువ్వు అని పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి తలంపులు, ఒక షేప్లెస్ ఉన్నావు నువ్వు. అది తీసుకెళ్లి ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో, పరిశుద్ధ మందిరంలో నువ్వు ఎట్లా సెట్ అవుతావు? సెట్ కావు. ఇప్పుడు యేసయ్య చేసే పని ఏంటి తెలుసా? ఇక రాయి తీసుకుంటాడు, చెక్కుతాడు దాని మీద. నువ్వు ఆ ఆత్మ సంబంధమైన ఆ పరిశుద్ధమైన మందిరంలో, అదే సంఘము. నువ్వు ఒక రాయి, నేనొక రాయి. అందుకే అందరూ ఆ పరిశుద్ధమైన దేవుని సంఘంలో ఫిట్ గారు. చాలా మంది వెళ్ళిపోతారు, చాలా మంది వస్తారు, కానీ ఇందా చెప్పినట్లుగా బండల్లాగా ఉంటారు. సంవత్సరాల తరబడి బండల్లాగా ఉంటారు. బండలు 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 అట్లనే ఉంటాయి. ఆ బండలు మారవు. ఆ బండలు. కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమందికి నచ్చదు, యేసయ్య చెక్కటం నచ్చదు, యేసయ్య సరి చేయడం నచ్చదు. నీ కోపాన్ని నువ్వు తీసివేయాలి, నీ యొక్క గర్వాన్ని, అహంకారాన్ని నువ్వు తీసివేయాలి, అటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు నచ్చదు వాళ్ళకి. చెక్కటం నచ్చదనమాట. చెక్కటం నచ్చకపోతే, నువ్వు చెక్కబడకపోతే ఆ మందిరంలో ఒక రాయిలాగా నువ్వు ఎట్లా సెట్ అవుతావు? దేవుడేమో నేను అందులో సెట్ చేయాలని ఆశపడుతున్నాడు యేసయ్య. నువ్వేమో నన్ను చెక్కొద్దు, నేను ఇట్లనే ఉంటా, నన్ను ఇట్లనే వాడుకో అని నువ్వు అంటున్నప్పుడు ఎట్లా వాడుకుంటాడు దేవుడు? నేను ఇట్లనే ఉంటా వాడుకో, నన్ను చెక్కొద్దు, నన్ను అది చేయొద్దు ఏం చేస్తాడు తెలుసా యేసయ్య? మరి నేను చెక్కకుండా నీకు ఆ షేప్లెస్ లో ఉన్న ఏమంటారు, ఆ షార్ప్ అండ్ ఎడ్జెస్ అవన్నీ తీసేయకుండా నిన్ను వాడుకోలేనమ్మా. సరే, నువ్వేమో నన్ను చెక్కొద్దు అంటున్నావు కదా, నువ్వు పక్కనుండు అని ఇంకొక రాయిని తీస్తాడు.